advice to students and aspirants? So aspirants మీరు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అది అట్మోస్ట్ కమిట్మెంట్ తోటి కన్సిస్టెన్సీతో మాత్రమే రండి. లేకపోతే మీరు వేరే రంగాలను ఎంచుకొని ఆ రంగంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఉద్యోగం చేస్తూ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతాను అంటే చేయొచ్చు, కానీ దానివల్ల చాలా లాంగ్ టైం పడుతుంది. మీరు కమిటెడ్గా ప్రిపరేషన్కి వస్తే మాత్రం కేవలం సివిల్ సర్వీస్ మీద మాత్రమే ఫోకస్ చేసి 100% మీ ఎఫర్ట్స్ పెట్టండి. రెండు రకాల పడవల మీద కాలు పెడతారంటే మాత్రం అది 10 ఏళ్ళు పట్టచ్చు, 11 ఏళ్ళు పట్టచ్చు. కాబట్టి అది టైం వేస్ట్, ఇది టైం వేస్ట్. ఇది ఒకవైపు రాదు, అటువైపు ఏమో మీరు సాటిస్ఫాక్షన్గా జాబు చేయలేరు. కనుక ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంటెన్షన్, కమ్ విత్ ఎ కంప్లీట్ అండ్ 100% కమిట్మెంట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ 200% కమిట్మెంట్. అలా వస్తేనే రండి. అండ్ ఇక్కడ వంకలు పెట్టకండి, ప్రిపరేషన్ కూర్చి వంకలు పెట్టకండి. తెలుగు మీడియం వల్ల నాకు రావట్లేదని, ఇంగ్లీష్ మీడియం వల్ల రావట్లేదని చెప్పి ఇలాంటి వంకలు పెట్టకుండా మాత్రమే మీ ఫ్యాకల్టీ కానీ లేకపోతే మీ మెంటార్స్ కానీ ఏదైతే చెప్తారో దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ ఇట్.